ఎన్టీఆర్ గృహకల్ప కింద మరి అలాంటిది ఈరోజు దాదాపు 2 మాసాలుగా వస్తుంది. లబ్ధిదారులకు అందరూ కూడా అనుబంధ పత్రాలు ఇచ్చారు, ఇల్లు మంజూరు పత్రాలు ఇచ్చారు. అయితే ఈరోజు ప్రభుత్వం ఒక నిబంధన ఉంది, ఎక్కడైనా కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో కానీ పేదలకు ఇల్లు ఇస్తే రెవెన్యూ తహసీల్దార్ గారు మెజిస్ట్రేట్ గారు పరిశీలించి వాళ్ళకి నిజంగా ఈరోజు వీళ్ళు పేదవాళ్ళు వీళ్ళకి ఇల్లు అని చెప్పాలి. మరి అలాంటిది ఈరోజు ప్రభుత్వం గుర్తించింది. ఆ పేదవాళ్ళకు గతంలో కూడా ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు 2000 ఇండ్లు ఇచ్చారు. ఇక్కడ ఆ 2000 మంది కూడా గతంలో ఉన్నటువంటి ఆర్డీఓ గారు కానీ తహసీల్దార్ గారు కూడా ఇక్కడ పొజిషన్ సర్టిఫికేట్లు అందరికీ కూడా మంజూరు చేశారు. మరి ఈ రోజు మేము తహసీల్దార్ గారిని అందుకొట్టుకోరు తహసీల్దార్ గారు మేము అడుగుతున్నాం, ఏదైతే ఈరోజు మీ నిబంధన ప్రకారం పేదవాళ్ళందరూ కూడా సికార్పేటలో ఈరోజు రిజిస్టర్ కావాలంటే కాని పరిస్థితి ఉంది, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేవు, వాళ్ళ దగ్గర ఏ ఇంటి పనులు లేని పరిస్థితి ఉంది. మరి అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు ఇల్లు మంజూరు చేశారు. వాళ్ళకి నిజంగా అక్కడ ఉండడానికి ఇల్లు లేదు, కనీసము అక్కడ సారాయి వండుతున్నారు, వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు. మీరే మెజిస్ట్రేట్ గా వాళ్ళ కేసులు తీసేస్తున్నారు. మరి ఆ ఇల్లు ఇస్తే వాళ్ళు కనీసం కూలీ చేసుకుని బతకడానికి కూడా ఆ ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. మొత్తం కూడా మేము సికార్పేట విజిట్ చేశాం, ఎమ్మెల్యే గారు చూశారు. ఎమ్మెల్యే గారు చూసినా అక్కడ చెప్పారు కానీ మీ రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు. అందుకొరకే ఈ ఆవేశంతో ఈ బాధతో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం. రెండోసారి మేము అర్జీలు ఇచ్చాం. ఒక అర్జీ కూడా వీఆర్ఓ గారు ఫోన్ చేసి అక్కడికి ఎంక్వైరీ చేసిన పాపం లేదు. మరి ఎంత బాధ ఉండాలి ఈరోజు. తహసీల్దార్ గారు కొద్దిసేపు బయట ఉంటేనే నాకు చెప్పలేదు మీరు ఉంటున్నారు, నాకు అర్జీ లేదు మీరు ఉంటున్నారు, మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం, మీ అధికారులను పంపించండి, అయ్యా వాళ్ళు ఎందుకు చేస్తున్నారో అడగని చెప్తే మేము వస్తాం కదా అంటే మిమ్మల్ని ఏదో మేము మాట్లాడుతున్నాం ధర్నా చేస్తున్నాం వ్యతిరేకంగానే మీరు మా మీద కోపడుతున్నారు. అయితే మీరు అధికారులు పెద్దవాళ్ళు మీరు ఆలోచించాలి. పేదవాళ్ళు ఈరోజు నలిగిపోతా ఉన్నారు. ఈరోజు ఏవిఎం పాలెం ఉంది, సిఎస్ఐ పాలెం ఉంది, వాల్మీకి నగరు, ఎస్ఎస్ఆర్ నగరు, ఇక్కడ గతంలో ప్రభుత్వాలు ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి భూమిని అనుభవాలు ఉన్నారు, వాళ్ళకి మీరు పరిశీలించి ఆ రకంగా అనుబంధ పత్రము తాత్కాలికంగా ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు తప్ప మీరు ఇచ్చేంత మాత్రాన మీ ఉద్యోగం ఏమి ఊడిపోదు. మరి అలాంటిది పేదవాళ్ళకి ఈరోజు ఎందుకు మీరు చేయకున్నారంటే ఈరోజు మీకు ఆ రకంగా కూడా దాన్ని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం. అందుకొరకే ఈరోజు 400 మందికి ఇచ్చారు. దాదాపు ఈరోజు పేదలు కార్యాలయం చుట్టూ తిరిగిపోతున్నారు, సచివాలయం కాడికి పోతున్నారు, వీఆర్ఓలు మాకు అర్జీ రాలేదంటున్నారు. మేము ఇక్కడ సిపిఎం లిబరేషన్ పార్టీగా మీ చేతులారా అక్కడ అర్జీ ఇచ్చాం, ఒక్క అర్జీ కూడా ఫోన్ రాలేదు, ఎవరికి కూడా ఎంక్వైరీ రాలేదు. అంటే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంలో స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకొరకే మేము దయచేసి తహసీల్దార్ గారిని కోరుతా ఉన్నాం, ఇప్పటికైనా స్పందించాలి. మేము ఇచ్చిన అర్జీలందరూ కూడా ఎంక్వైరీ చేసి ఆర్డీఓ గారితో, కలెక్టర్ గారితో, ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో మీరు మాట్లాడండి. మరి బిల్డింగ్లు ఇచ్చింది వాళ్ళే కదా, మరి ఎందుకు ఈరోజు అనుబంధం ఇవ్వకున్నారు? తాత్కాలికంగా ఇబ్బందులు ఉంటే వాళ్ళని మీరు ఇవ్వద్దు. నిజంగా పేదవాళ్ళకి నష్టం జరుగుతున్నటువంటిది ఈ ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం. తక్షణమే తహసీల్దార్ గారు స్పందించి ఈ అర్జీలను ఎంక్వైరీ చేసి పొజిషన్ సర్టిఫికేట్లను మంజూరు చేయాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారితో పాటు ఎంఆర్ఓ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం, విజ్ఞాపన చేస్తామని చెప్పేసి కూడా మీ అందరి తరఫున మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ధర్నా కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఈ రోజు మరి నిజంగా మేము డిఫాల్ట్ అయితే మేము అర్హత లేకపోతే అర్జీని మాకు వాపస్ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి నిజంగా అర్జీదారుని పిలిపించే బాధ్యత ఈరోజు రెవెన్యూ అధికారులకు లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వాస్తవానికి ఈరోజు పేదలు గత ప్రభుత్వాలు మనం చూస్తే ఇల్లు కావాలంటే మరి ఎక్కడో అడుక్కునే పరిస్థితి, ఎమ్మెల్యేలు అడుక్కునే పరిస్థితి, అధికారులు అడుక్కునే పరిస్థితి, అధికార పార్టీ వాళ్ళు అడుక్కునే పరిస్థితి. మరి గత ప్రభుత్వాల నుంచి ఈరోజు ప్రభుత్వాలే ఎవరైతే పేదవాళ్ళకు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేసి మీరందరూ కూడా తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మీరు అనుబంధ పత్రం తెచ్చుకోండి, మీకు బిల్లు మంజూరు చేసి అని చెప్తా ఉన్నారు. మరి నిజంగా ఈరోజు పేదలందరూ కూడా ఇప్పటికే బేస్మెంట్ పాదులు తీసి పునాదులు తీసి బేస్మెంట్లు లేపి దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టారు. మరి ఈరోజు ఆ రుణం వస్తుందని చెప్పేసి ఆశపడ్డారు, ప్రైవేట్ అప్పులు తీసుకొస్తున్నారు. ఇంకా ఆ పైన కూడా అప్పులు చేసి దాదాపు ఒక ఇల్లు కట్టాలంటే పట్టణంలో 10 లక్షలు వస్తూ ఉంది. ఆ 10 లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఈరోజు కట్టుకుంటున్నారు. గతంలో మనం చూస్తే జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చారు. 1,80,000 ఇస్తే జగనన్న కాలంలో దాదాపు 2,000 మందికి ఒక్కొక్క ఇంటికి 6-7 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. మరి నిజంగా ఈరోజు ప్రభుత్వం ఈరోజు ఇల్లు ఇస్తుంది,
ఆ ఇళ్లకు ప్రైవేట్ అప్పులు తెచ్చుకుంటున్నాం, ఫైనాన్స్ తెచ్చుకుంటున్నాం. అలాంటిది మీరు కేవలం ఎంక్వైరీ చేసి జినేన్గా ఉండాలా లేదా, అనుభవం ఉండాలి లేదని చెప్పేసి తహసీల్దార్ గారు ఈ పని చేయడానికి కూడా ఆయన చేతులు రావడం లేదు. వాస్తవానికి మెజిస్ట్రేట్ అంటే ఏంటి? మీరు ఇచ్చేటువంటి హక్కు, రైట్స్ మీకుంది, క్యాన్సల్ చేసే హక్కు మీకుంది. ఈ రోజు ఆయన చెప్తున్నారు, తహసీల్దార్ గారు ఏం చెప్తున్నాడు? మున్సిపాలిటీ పట్టణంలో స్థలం విలువ పెరిగింది, మరి రకంగా సమస్యలు వస్తున్నాయి, ఎట్లా అని చెప్తున్నారు. అయ్యా సార్, మీరు ఆలోచించండి. గతంలో 2017-18లో కూడా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు 2000 మందికి ఇల్లు ఇచ్చని చెప్పాము. వాళ్ళందరూ కూడా పొజిషన్ సర్టిఫికెట్ మీ తహసీల్దార్ గారు ఇచ్చారు. ఇప్పుడు మీరు 400 మంది చేయడానికి మీకు ఇబ్బంది ఏముంది? ఈ ఇబ్బంది ఏదంటే ఆర్డీఓ గారితో మాట్లాడండి, ఎమ్మెల్యే గారితో మాట్లాడండి, ఎంపీ గారితో మాట్లాడండి. చాలా మంది చెప్తున్నారు, సార్ మేము ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం, ఎమ్మెల్యే గారు చెప్పినా చేయకున్నారని చెప్తున్నారు. మరి నిజంగా తహసీల్దార్ గారు మీరు ఎవరు చెప్తే చేస్తారో, ఎవరు చెప్పాలో మీరు చెప్తే వాళ్ళ దగ్గరికి మేము పోతామని చెప్పేసి వాళ్ళ లబ్ధిదారుల తరఫున మేము వారి బాధను మేము వ్యక్తం చేస్తున్నాం. నిజంగా ఈరోజు పేదవాళ్ళు చాలా మంది ఈరోజు ఇప్పటికే కరువు కాటకాల మధ్యలో పంటలు అయిపోయినాయి, పనులు లేవు, ఇతర ప్రాంతాలకు వలసలు పోతా ఉన్నారు. అలాంటి సందర్భాల్లో ఈ బిల్డింగ్ కట్టుకుని కూడా మరి ఆ రకంగా ప్రభుత్వం ఇచ్చేటువంటిది ఎన్నికల ముందర 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. కనీసం ఈ రోజు 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఆ డబ్బులు కూడా చేతికి రాకపోతే ఈ రోజు ఇల్లు లేని పరిస్థితి, అద్దె ఇంట్లో ఉండలేని పరిస్థితి, ఇల్లు పడగొట్టుకున్నారు. ఇల్లు అద్దె కూడా దొరకక పక్కల గుడిసెలు వేసుకొని కాపురాలు చేస్తా ఉన్నారు. పక్కన నీర్సికార్పేట ఉంది, అక్కడ దాదాపు 15 మంది 20 మందికి వచ్చినాయి. మరి నిజంగా ఆ భూమి అంతా కూడా మున్సిపాలిటీ చెందినటువంటి భూమి, వాళ్ళకి సర్వే నెంబర్ తెలియదు, ప్లాట్ నెంబర్ తెలియదు. ఈ రోజు బిల్డింగ్ ఇచ్చినారు, పడగొట్టుకున్నారు. ఎమ్మెల్యే గారు అక్కడ పోయినప్పుడు అడిగారు, నేను ఎంఆర్ఓ చెప్తా అన్నారు. మరి ఇంతవరకు కూడా దిక్కులేని పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకొరకే మేము చెప్తా ఉన్నాం, ఏబిఎం పాలెం ఒకసారి చూడండి, సిఎస్ఐ పాలెం చూడండి. ఎప్పుడో ఇందిరాగాంధీ టైంలో పట్టాలు ఇచ్చారు. నందికొట్కూరు పట్టణంలో అనుభవం పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్లకు జినేన్గా ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు వాళ్ళకు తండ్రి గారి పేరు మీద ఎప్పుడో జేజీకి రిజిస్టర్ అయితే ఆ రిజిస్టర్ పేపర్ కూడా ఈ రోజు లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి అలాంటిది ఈ రోజు మనం చూస్తే మరి వాళ్ళకు కూడా తండ్రి జేజీ పేరు మీద రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయితే ఆ డాక్యుమెంట్ ఉంది. ఆ జేజీ వాళ్ళ మామ కోడలకు రాసిస్తే ఆ దాన్ని చూసి కూడా పొజిషన్ సర్టిఫికేట్ పరిస్థితి ఉంది. మరి నిజంగా తహసీల్దార్ గారు ఎక్కడ ఎవరికి పని చేయాలనుకున్నారో మరి మాకు అర్థం కాకుంది. పేదవాళ్ళకి అందరూ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది. ఏబిఎం పాలన సంబంధించిన రిజిస్టర్ ఎప్పుడో 40 ఏళ్ళ నాడు రిజిస్టర్ అయింది. వీళ్ళకి ఇల్లు వచ్చినా కానీ ఈ సర్టిఫికేట్ కూడా చూసిన దాఖలైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే ఇచ్చిన అర్జీ ఇస్తే ఎంఆర్ఓ గారు పక్కన పెడతా ఉన్నారు. అందుకొరకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే ఎంఆర్ఓ గారు మొత్తం మేము గత 2 మాసాల కింద ఇచ్చేటువంటి అర్జీలకు కూడా మీరు కనుక సమాధానం చెప్పకపోతే ఇక్కడే మేము కూర్చుంటామని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారికి కూడా ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యే గారు మేము విన్నవిస్తున్నాం. అయ్యా ఎమ్మెల్యే గారు, ఒక్కసారి మీరు చూడండి, నందికొట్కూరు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు, వాళ్ళందరూ కట్టుకుంటున్నారు. మున్సిపాలిటీ ఉన్నటువంటి వాళ్ళు మేము ఏం పాపం చేశాం, మున్సిపాలిటీ చేసే మాకు ఈ రకం ఇబ్బంది చేస్తా ఉన్నారా? తక్షణమే ఎమ్మెల్యే గారు మేము కోరుతా ఉన్నాం, ఎమ్మెల్యే గారు స్పందించాలి, తహసీల్దార్ గారికి ఈరోజు రెఫర్ చేయాలి, ఆర్డీఓ గారితో మాట్లాడాలి. తక్షణమే పేదలందరూ కూడా ఇచ్చినటువంటి పొజిషన్ చెప్పేటట్లు కనుక ఎనబంత పత్రాలు ఇవ్వకపోతే 10 రోజుల్లో జనవరి అయిపోతా ఉంది, ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత కనుక పొజిషన్ సర్టిఫికేట్లు అర్జీలు ఎంక్వైరీ చేయకపోతే తక్షణమే ఇక్కడే రిలే నిరాదీక్షలు కూడా కొనసాగిస్తామని చెప్పేసి చెబుతూ, నా పేరు పిక్కిల వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. నాతో పాటు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లింగాల శ్రీనివాసులు గారు, కాటెపోకు స్వామన్నం మరియు మహిళా నాయకురాలు గారు బీబీ కుమారి, ముర్తుజాబి, నాగేంద్రమ్మ మరియు లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.